Today let's talk about the common myths among the society regarding the spine surgery. Spine surgery చేస్తే కొన్ని అపోహలు ఏంటంటే the first అపోహ ఏంటంటే స్పైన్ సర్జరీ చేస్తే కాళ్ళు పడిపోతాయి, మంచానికే పరిమితం అవుతారు అని చెప్పి ఒక అపోహ నడుస్తుంది మార్కెట్ లో. సో దానికి నా ఆన్సర్ మైసెల్ఫ్ అండ్ డాక్టర్ రమేష్ గాజులెట్ పనిషా స్పైన్ పెయిన్ ఆర్థో స్లీప్ సెంటర్. నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే స్పైన్ సర్జరీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఇస్ సేఫ్ సర్జరీ. మనకి ఒక మంచి సర్జన్ తో మనం స్పైన్ సర్జరీ చేసుకుంటే 100% ఈ కాంప్లికేషన్స్ అనేది చూడకుండా ఉండడం జరుగుతుంది. నెంబర్ 1. అండ్ నెంబర్ 2, పేషెంట్ కోణంలో కూడా చూడాల్సి వస్తుంది. సమ్ టైమ్స్ పేషెంట్స్ కూడా ఏంటంటే ఆ డిసీజ్ అనేది బాగా ముదిరిన తర్వాత రావడం జరుగుతుంది డాక్టర్స్ దగ్గరికి. ముదరడం అంటే ఏంటంటే ఆల్రెడీ ఫుడ్ డ్రాప్ కావడము, కాళ్ళలో స్పర్శ తగ్గిపోవడము, పవర్ వీక్నెస్ ఉండడము, లేదంటే వాళ్ళు ఒక వాకర్ తో నడవడం, సపోర్ట్ తో నడవడం. అంటే దాని మీనింగ్ ఏంటంటే వెన్నుపాము కంప్లీట్ గా ప్రెస్ కావడం వల్ల, కంప్రెషన్ కావడం వల్ల, లేదంటే ఆ కెనాల్ స్టినోసిస్ వల్ల కావచ్చు, డిస్క్ వల్ల కావచ్చు, లేదంటే సోకాల్డ్ ఫ్లేసర్ జాయింట్ వల్ల కావచ్చు. సో కంప్లీట్ గా నర్వ్ ప్రెస్ అయినప్పుడు వాటి లక్షణాలను ఎర్లీగా గుర్తించి మీరు కనుక ఒక ప్రాపర్ స్పైన్ సర్జరీ దగ్గరికి వెళ్ళి ఉంటే మాత్రం రిస్క్ యాజ్ వెల్ as కాంప్లికేషన్స్ అనేది కంప్లీట్ గా మనం నెగేట్ చేయొచ్చు. యూ కెన్ గివ్ 100% గ్యారంటీ ఫర్ ద సర్జరీ. అండ్ మోర్ ఓవర్ విత్ ద లేటెస్ట్ టెక్నాలజీ దట్ ఇస్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ. పర్టికులర్ గా ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ పర్టికులర్ గా ఏంటంటే అవే పేషెంట్ కాన్షియస్ గా ఉన్నప్పుడు మనం చేస్తున్నాం కాబట్టి ఎట్ పనేషియాలో యూఆర్ ఏబుల్ టు గివ్ 100% గ్యారంటీ. ద రీజన్ బిహైండ్ ఏంటంటే ఎండోస్కోపీలో మనకి ఒక 6 mm కోత, నో మజిల్ కటింగ్, నో బోన్ కటింగ్, నో బ్లడ్ లాస్, పేషెంట్ కాన్షియస్ గా ఉండడము, లోకల్ మత్తులో ఇవ్వడము. సో ఇవన్నిటి వల్ల కూడా ఏంటంటే మనకి ఈ కాంప్లికేషన్స్ ఏవైతే సొసైటీలో వెళ్ళిపోయి ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం నెగేట్ చేయొచ్చు. విత్ జీరో కాంప్లికేషన్స్ వీ కెన్ బ్యూటిఫుల్లీ వర్క్అవుట్ విత్ హెల్ప్ ఆఫ్ ఎండోస్కోపిక్ సిస్టమ్. సో ద థర్డ్ మిత్ ఈస్ బెడ్ రెస్ట్, ప్రొలాంగ్డ్ బెడ్ రెస్ట్ ఫర్ బ్యాక్ పెయిన్, లో బ్యాక్ పెయిన్, నడుము నొప్పి వచ్చింది, మంత్స్ టుగెదర్ రెస్ట్ తీసుకోవాలనే కాన్సెప్ట్ నిజమా? సో దానికి ఆన్సర్ ఏంటంటే ఫ్రమ్ మై సైడ్, సో ఇప్పుడు రిసెర్చ్ మనకి శాస్త్రీయంగా మన రిసెర్చ్ చేసి చూసినప్పుడు ఏంటంటే నో క్వశ్చన్ బ్యాక్ పెయిన్ ఉందంటే 1 day or 2 days or 3 days ఓన్లీ రెస్ట్. అంతకు మించి రెస్ట్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ వెనకాల ఉన్న కండరాలు వీక్నెస్ రావడమే కాకుండా ఏంటంటే ఆ చిన్న చిన్న బోన్స్ లలో కూడా ఎముకలలో సాంద్రత తగ్గడం, ఆస్టియోపోరోసిస్ కూడా ఫ్లేర్ అప్ కావడం. ఎందుకంటే దాని బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల డిసీజ్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ ఓల్డ్ ఏజ్ లో వచ్చినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఆస్టియోపోరోసిస్ ఉంటుంది. ఇట్ మే ఇంక్రీజ్ ఆల్సో ఇఫ్ యు ట్రై టు టేక్ ప్రొలాంగ్డ్ బెడ్ రెస్ట్. సో అక్యూట్ లో బ్యాక్ పెయిన్, సివియర్ పెయిన్ ఉంది, నడుము నొప్పి అంటే ఓన్లీ ఫ్యూ డేస్, మేబీ 1 day or 2 days ఇమీడియట్లీ యూ హావ్ టు మొబిలైజ్ చేయడం వల్ల ఏంటంటే ఆ కండరాలకి, ఈవెన్ మనకి ఆ ఎముకకి మధ్యలో ఉన్న డిస్క్ లో కూడా కదలికలు ఉంటేనే మనకి న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్ టు ద డిస్క్ అనేది జరుగుతుంది. లేకపోతే ఏంటంటే ఈ డిస్క్ కి బ్లడ్ సర్క్యులేషన్ లేదు, ఎండ్ ప్లేట్స్ నుండే వయా డిఫ్యూజన్ న్యూట్రియన్స్ రావాలి. అలా రావాలి అంటే దాని కదలికలు ఉండాలి. సో ద కాన్సెప్ట్ ఆఫ్ బెడ్ రెస్ట్ ఫర్ ప్రొలాంగ్డ్ టైమ్ ఈజ్ రాంగ్. ఇట్ షుడ్ నెవర్ బి డన్. ఇట్ వాస్ టోల్డ్. ఇంత ముందు మేము 30 సంవత్సరాల క్రితం ఎంబీబీఎస్ చేసే కాలంలో మా గురువర్యులు వాళ్ళు చెప్పేవారు, కానీ దానికి ఏమాత్రం కూడా శాస్త్రీయత లేదని చెప్పి దాన్ని కొట్టేయడం జరిగింది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ థర్డ్ మిత్. లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫోర్త్ మిత్. ఫోర్త్ మిత్ ఏంటంటే మార్కెట్ లో మనం బోల్డ్ అడ్వర్టైజ్మెంట్స్, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఎయిర్డ్ ఆన్ మల్టీమీడియా, టీవీ ఛానల్స్, ఎవ్రీథింగ్. దాంట్లో ఏంటంటే ఈ లో బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళని ఉల్టా హ్యాంగ్ చేసేసి సుతతో కొట్టడము, మేము స్పైన్ అడ్జస్ట్మెంట్ చేస్తామని కొంతమంది కైరోప్రాక్టర్, అంటే కైరోప్రాక్టర్ యొక్క బుక్స్ లలో ఎక్కడ కూడా సుతతో కొట్టడము, అడ్జస్ట్మెంట్స్ అనేది ఏం ఉండదు. వాస్తవంగా చెప్పాలంటే నేను ఇలా మాట్లాడితే వాళ్ళందరికీ కోపం వస్తుంది. బట్ ఇట్ షుడ్ బి సచ్ పేషెంట్స్ ఆఫ్ లో బ్యాక్ పెయిన్ హ్యాస్ టు బి అసెస్డ్ బై ప్రాపర్ స్పైన్ సర్జన్. అవును, స్పైన్ సర్జన్ అసెస్ చేశాక అవసరం వస్తే ఫిజియోథెరపిస్ట్, ప్రాపర్లీ ట్రైన్డ్ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. మార్కెట్ లో బోల్డ్ అడ్వర్టైజ్మెంట్స్ ఆల్ అబౌట్ ద మనీ. సో ఒక టైప్ ఆఫ్ డ్రామాటిక్ పిక్చరైజేషన్స్ అండ్ దాంట్లో మనకి ఫాలో అప్స్, రివ్యూస్, గూగుల్ రివ్యూస్ ఇవన్నీ కూడా పేడ్, డబ్బులు ఇస్తే 100 రివ్యూస్ వస్తాయి. సో అలా ప్రొజెక్ట్ చేస్తూ జనాలని మోసం చేస్తున్నారు. దీనికి ఏ మాత్రం కూడా శాస్త్రీయత, సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. రియల్ గా అట్లా సుతతో కొడితే అడ్జస్ట్మెంట్స్ అవుతాయి అంటే దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ దీస్ మెడికల్ ట్రీట్మెంట్స్ ఆర్ ఫిజికల్ థెరపీ బై గుడ్ ట్రైన్డ్ ఫిజియోథెరపిస్ట్ ఆర్ ఇన్ ఫ్యూ కేసెస్ ఎనీ రిక్వైర్మెంట్ ఆఫ్ సర్జరీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ either ఓపెన్ ఆర్ ఎండోస్కోపీ. సో నెవర్ ఎవర్ వెంచర్ యువర్ సెల్ఫ్ ఇన్ టు దిస్ డ్రామాటిక్ యాడ్స్ ఎయిర్డ్ ఆన్ టీవీ ఛానల్స్. ఫిఫ్త్ మిత్ ఏంటంటే స్పైన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కటిక నేల మీద పడుకోవాలని చాలా మంది పేషెంట్స్ మమ్మల్ని అడగడం జరుగుతుంది. సో ఈవెన్ వెన్ ఐ వాస్ డూయింగ్ మై ఎంబీబీఎస్ 30 years బ్యాక్, అప్పుడు కూడా మా గురువు గారు చెప్పేవారు కదా, ఐ డోంట్ నో, దాన్ని లాట్ ఆఫ్ రీసెర్చ్ జరిగాక తెలిసింది ఏంటంటే దేర్ ఇస్ నో రోల్ ఆఫ్ హార్డ్ సర్ఫేస్. మీరు ఏంటంటే ఎనీ పిలో, ఎనీ సో కాల్డ్ ద బెడ్, ద కోచ్, మనకి పరుపు మోడరేట్ సాఫ్ట్నెస్ ఉంటే చాలు. మరీ సాఫ్ట్ ఉండదు, మరీ హార్డ్ ఉండకూడదు. దిస్ ఇస్ వాట్ ద సైన్స్ సేస్, ద లిటరేచర్ సేస్, ద ఎవిడెన్స్ సేస్. సో మీరు బ్యాక్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్న వాళ్ళు కటిక నేల మీద పడుకోవాలని మాత్రం దానికి ఏ మాత్రం కూడా శాస్త్రీయత లేదు.